హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా టేస్టీగా ఉండే నల్ల కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు వేసుకునే ఎండుమిరపకాయలు అనేది మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక అరకప్పు నల్ల మినుములు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండును కూడా వేసుకుంటున్నాను. చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఇందులోని వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే నేను రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని జస్ట్ 1-2 పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కారాన్ని టిఫిన్స్లోకైనా రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.